హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పీకే గేమింగ్ ఎఫ్ఎఫ్. నేనైతే మన ఛానల్లో ఫస్ట్ టైం కదా ఫ్రీ ఫైర్ స్టార్ట్ చేయడం. నేనైతే ముందటి నుంచి 2022 నుంచి అయితే ఆడుతున్నాను, కానీ ఆ పాత అకౌంట్ పోయింది కాబట్టి మనమైతే మళ్ళీ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా ఫ్రీ ఫైర్ ఆడదాం, ఎందుకంటే ఛానల్ పేరు కూడా మార్చేసాను పీకే గేమింగ్ ఎఫ్ఎఫ్ అని. ఇంకా అన్ని ఇంకా గేమింగ్ డ్రెస్ పెట్టుకుందాం. నేనైతే సక్కున బండిలోకి ట్రై చేస్తున్నాను. 22 డేస్ ఉంది కదా, చూద్దాం ఒకసారి. అక్కడ ఇంకా 77 ఉన్నాయి. ముందైతే నా అక్కడ 18 ఉన్నాయి. ఇక్కడ డాష్ చేయమన్నారు, చూడండి. దీనివల్ల మళ్ళీ పోయినాయి తెప్పించుకునే మొత్తం అయింది కాబట్టి మళ్ళీ సిఎస్ ర్యాంక్ కూడా ఆడి తెప్పించుకోవచ్చేమో చూద్దాం. ఇంకా స్టార్ట్ చేసేద్దామా గేమ్స్. నేనైతే ఈరోజు మినిమం అంటే ఒకటే సిఎస్ ఆడతా, మళ్ళీ సాయంత్రం కూడా సిఎస్ ఆడి యూట్యూబ్ ఛానల్ అయితే పెడతాను. నా వీడియోస్ నచ్చితేనే మాత్రమే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్, ఓకేనా. ఈసారి ఏమో తెలియదు, ఇష్టమలో కూడా మనమన్నీ రెడీగానే ఉంటాం. చూద్దాం, అసలుకి కొడతానని కూడా తెలియదు. నేను చాలాసార్లు ట్రై చేశాను సగన పడేది కోసం. ముందు నాకైతే 100 అందుకనే పైన పడింది, 110 లోపలే పడింది, కానీ మళ్ళీ పోయినాయి. ఇంకా గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఇల్లు ఒక్క నిమిషం, ఇటు నుంచి కూడా రావచ్చు కదా. చూసుకుందాం. ఓకే, వీడు నాకు వీడియో మా ఫ్రెండ్స్ నాకు చేసాడు. ఫస్ట్ నాకు సెకండ్ ఎక్కడి నుంచి నాకు కొట్టేది మాస్ మా ఇల్లు మాత్రం బా పై వెనకాల ఉండరు. వీళ్ళు చూసుకోకుండా వీళ్ళు మనం కొడుతున్నారు, వీళ్ళకి మనం కొడుతున్నారు. మనం గెలిచేదాకా నెక్స్ట్ సిఎస్ కూడా ఆడదాం, ఓకేనా. ఎవ్వరు దేనికి బాధపడకండి, ఏం పర్లేదు. మనమైతే గెలుస్తానని నేను అనుకుంటున్నాను. ఓకే, వీళ్ళకి ఫస్ట్ పాయింట్ వచ్చింది ఆపోనెంట్ వాళ్ళకి. ఓకే, ఏం పర్లేదు. P90 ఉంటే చాలు, వేసుకుంటా పోతా. కింగ్ఫిషర్ ఉండగా నాకు చాలు. బా కింగ్ఫిషరు XMB చాలండి. నెక్స్ట్ మ్యాచ్కి XMB వస్తుందేమో. ఇప్పుడు కింగ్ఫిషర్ ఇచ్చారు, చూద్దాం. కొడతానా కొట్టలేనో చూద్దాం, ఓకేనా. ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ఎందుకంటే నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి కూడా అవకాశం అయితే దొరుకుతుంది, ఓకేనా. ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే కొంచెం కాఫ్ ఉంది మామ, నాకు కూడా వాయిస్ చాలా చేంజ్ అయిపోయింది. ఇంకా వీళ్ళు అయితే ఇక్కడ రష్ చేస్తున్నారు, వెనకాల నుంచి కూడా వస్తారేమో చూద్దాము కొన్ని. మా ఇల్లు వీడు లోపల ఉన్నాడు, వీడిని వేద్దాం. వీడు ఒక నాకు ఫస్ట్ సెకండ్ వచ్చింది నాకు. ఓకే, ఏం పర్లేదు, ఒక్కడే కదా కొట్టింది. కాఫ్ ఉంది మామ, ఏమనుకోకండి, ఎందుకంటే కొంచెం ప్లీజ్. ఇంకా నాకు ఇది గేమింగ్ కొత్తది, ఎందుకంటే యూట్యూబ్లో పెట్టడానికి కొత్తది కాబట్టి ప్రతి ఒక్క లైక్ చేసి చెప్తుంది. పోదాం పర్లేదు. నేనైతే మంచిగానే ఆడుతున్నాను అనుకుంటున్నాను కాబట్టి ఇంకా చూద్దాం. ఇంకా మరిన్ని వీడియోస్లో వచ్చేమో గ్రాండ్ మాస్టర్, ఎవరికి తెలుసు. కాబట్టి మనం కూడా ట్రైల్ వేద్దామండి. సరే పదండి. ఇంకా ఒక్క నిమిషం, ఇల్లు పైన కూడా ఉంటారు. అదిగోండి, ఇల్లు మీద ఒకటి కనిపించినాడు, వీడు ఒకటి కనిపించినాడు. వీడు నాకు ఒకటి, నాకు ఒకటి వేసేసాం. ఇట్లా వెనకాల నుంచి రావాలా స్టార్టింగ్. ఒరే అదిగోండి, ఆ లాస్ట్ ఆడ ఫైర్ జరుగుతుంది. సెకండ్ మ్యాచ్ కూడా మనకే.
మామ నెక్స్ట్ వీడియో కల్లా నా కాఫ్ని అయితే తగ్గించుకోవడానికి అయితే ట్రై చేస్తా. చాలా రోజుల నుంచి చేసిన కాఫ్ ఉంది. ఓకేనా, ప్రతి ఒక్కరు కంఫర్టబుల్గా ఉన్నాను నేను అనుకుంటున్నాను. ఇంకా డెజర్ట్గా తీసేద్దాం. ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే మామ, అన్ని గన్స్ ఒకటే, వాడే స్కిల్స్ కూడా ఒకటే, ఏమంటే కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ వాళ్ళ, అది అందరు చెప్పేది. నేను కూడా అదే చెప్తా, ప్రాక్టీస్ ముఖ్యం. ట్రైనింగ్లో ప్రాక్టీస్ మాత్రం పక్కా ముఖ్యం మామ, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఓకేనా, ఇంకా ఇక్కడ చూసుకుందాం. వీళ్ళు ఇల్లు మీదకి ఎక్కుతారు నాకు తెలుసు. వీళ్ళు పక్క నుంచి ఇల్లు నుంచి ఎక్కుతారు అంటారు వీళ్ళు, నాకు తెలుసు. వీళ్ళు రే నాకు ఇవ్వకుండా ఒక్క ఛాన్స్ కూడా అబ్బా ఆహా మాసు వీడు. నేను బ్యాక్లో ఉండా, ఏం పర్లేదు, నెక్స్ట్ మ్యాచ్ అయినా ఏం పర్లేదు, నేను బ్లాక్లో ఉన్నా. ఇప్పుడు నేనైతే బ్యాక్ ఉన్నా కదా, మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఆడతా. ఇప్పుడు సిఎస్ ఇంకో మ్యాచ్ ఫస్ట్ అయితే వచ్చేస్తా. ఓకేనా, ఫస్ట్ ఇక్కడైతే మనం అన్నీ చూసుకున్నాం. ఇది ఆర్మర్ ఇంపార్టెంట్, హెల్మెట్ ఇంపార్టెంట్, ఇది కూడా మషిన్ కూడా ఇంపార్టెంటే. ఇంకా మనమంతా పెద్ద ప్రో ప్లేయర్ ఏం కాదు, నాకు తెలిసిన కొంతమంది గేమ్ ఆర్టిస్ట్ని చూసి ఇన్స్పైర్ అయ్యా. డిఎంఎన్ ధీరజ్, మొన్నబై గేమింగ్, ధనుష్ ఎఫ్, ధనుడైనో, వీళ్ళని చూసి అయితే ఇన్స్పైర్ అయ్యాను మామ. స్టార్టింగ్ దొరికినాడు ఒకడు పిల్లవచ్చగాడు, ఒక నాకు ఈ వెనకాల నుంచి కూడా కొట్టచ్చేమో చూద్దాం. వీడు బాబులకే బాబు అనుకుని వీడు కొడతారని ఇంటికి వెళ్దాం అనుకునే, దూకుంటాడు వీడు దూకుంటాడు, అట్లుంటుంది మందోడి. ఇప్పుడు ఎన్నట్లో ఉన్నాం, సెకండ్ తేడా. వీడు ఫస్ట్ మనం ఎన్నో ర్యాంక్ పడిన థర్డ్ అనుకున్నా, థర్డే. ప్లాటినం 3లో సెకండ్ స్టార్. ఓకే ఈ మ్యాచ్ కూడా ఇంకో మ్యాచ్ అయితే ఆడదాం. ఫస్ట్ మ్యాచ్ అయితే విన్ అయ్యాం కదా. ఒక నిమిషం ఆగండి, గేమ్ సాంగ్ తగ్గించేద్దాం, మన సౌండ్ పెంచుకుందాం. ఓకేనా, ఇప్పుడు బాగా వినిపిస్తుంది నా వాయిస్. సకునా రైంగ్ బండిల్, బాబా ఏముంది మా సకునా బండిల్, భలే ఇష్టం నాకు. సర్లే ఏదైతే ఇంకో మ్యాచ్ ఆడదామంటారా? పదం ఆడేద్దాం, ఏమవుతుంది. నా గిల్డ్ కూడా జాయిన్ అవ్వండి. నేనైతే మళ్ళీ ఇంకా గైస్, నేనైతే ఇప్పుడు మీకు ఒక నిమిషం ఈ మ్యాచ్ చెప్పిందో చెప్తా. ముగ్గురేరా ఉంది, నలుగురా జాయిన్ అయినారా? ఓకే, వాళ్ళ దగ్గర ముగ్గురు 4 జాయిన్ అవుతారు. ఎట్టా కొట్ట జరిపిస్తారు కదా, చెప్పినే. గైస్ ఒక్క మ్యాచ్ ఆడేసి ఇంకా ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తాను. కాబట్టి ఫస్ట్ గెలవాలి కదా, బాగా ట్రై చేయాల, ఎక్కడ పోకూడదు. మిస్టేక్ పోతే మాత్రం దొబ్బినట్టే. ఒక్క నిమిషం వీడి నుంచి ఎవరైనా రావచ్చు. ఒకటేసారి నా మీదకి వచ్చినారేందిరా, ఒకటేసారి నా మీదకి వస్తారే. ఒకటేసారి ఎంతమంది మీదకి వచ్చేటారా, ఎట్లా కొడతారా? ముగ్గురు నా మీదకి వచ్చినాడు. నేను ఇద్దరికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చా, కానీ పల్లెవాడికి. సరే ఒక్క నిమిషం మామ, మన టీం ఎట్లా ఓడిపోతుందో నాకు తెలుసు.
ఇది కొట్టేసినాడు. ఎమౌంట్ లేకూడదు, అదొక్కటి నాకు చాలు. సరే చూద్దాం, ఇంకా ఏం చేస్తా. మీకేమన్నా సౌండ్ వినిపిస్తుందా గైస్? వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్లో ఒక సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా. ఇంటి ముందులో ఎవరు అరుచుకుంటున్నారు. ఓకేనా, మన కాడ 100 ఉండే. మష్రూమ్ కూడా మర్చిపోయినాయి. ఇల్లు కొడేస్తారు, నేను అందులోకి ఇల్లు వేసేసుకుంటా. వండి ఆడ పైకి పోతున్నారు కదా, ఇప్పుడు నన్ను చూడకూడదు. ఇడొత్తా దాని తర్వాత ఇటొత్తా. ఇల్లు కొట్టుకుంటారు, అందులోకి నేను వెనకాల నుంచి పోయి వాళ్ళని కొట్టేస్తా. అంతే నా రూల్. ఇలా ఒక్కడైనా నాక్ చేయాల. ఉండరా, వీళ్ళు ఇంతమంది ఈడు వెనకాల ఉంటే, అరే మా ఈడున్నాడు. ఏందమ్మా కన్నా బ్యా, అసలు బుల్లెట్లే తగలట్లే. చూద్దాం, కొడతా మేము. ఒక్కడే ఒక్కడరా. చూసుకుంటారా రే మామ, వెనకాల ఉన్నాడు ఒక్కడే. అబ్బా, నాది లాస్ట్లో పడింది. మళ్ళీ ఏం చేస్తాం, నేను యూట్యూబ్ పెట్టినప్పుడే నాది లాస్ట్లో పడుతుంది. యూట్యూబ్ పెట్టకపోతే ఫస్ట్లో పడుతుంది. అది నాకు తెలియదు. స్క్రీన్ షాట్ తీసుకుందాం అనుకుంటే అప్పుడు మర్చిపోతాం. మళ్ళీ దాని తర్వాత అలా గోయింది అయిపోతుంది. ఇంకా మీరు కామెంట్ చేయండి మామ, మీలో ఎంతమంది ఫ్రీ ఫైర్ ఆడతారో చూద్దాం. నాతో పాటు ఆడతారు, నా గిల్లో జాయిన్ అవుతారంటే అవ్వచ్చు. మీకు నా గిల్డ్ పేరు కూడా ఇస్తాను, దాంతోపాటు రిక్వెస్ట్ సెండ్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఇంతమంది ఉండారే, వెనకాల నుంచి బిగొడదాం. అసలు కిట్ట నాకు ఇస్తున్నారా? అది నేను మ్యాచ్ బాగా ఆడినా. నేను ఈ మ్యాచ్ ఎందుకో అయితే పడేటట్టు అనిపిస్తుంది. అంటే నేను లాస్ట్ పడేటట్టు నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఈరోజు సాయంత్రం నేను గేమ్ ఆడతాను. దాన్ని నేనైతే యూట్యూబ్లో పెడతా. దాన్ని ఫస్ట్ రాకపోతే రేపు ఆడతా. మీరు అనుకోవచ్చు యూట్యూబ్ చేస్తారని, అట్ట ఏ నేను. ఓకే, 50 కాయిన్స్ వాడికి వచ్చినాయా? విక్టరీ వాడా ఏమోలే, నాకు ఒకటి కాదు. ఎందుకంటే వీళ్ళకందరికి వస్తుంది. వీళ్ళు ఎందుకంటే బతికినారు, నేను బతకలే. కాఫ్ ఎక్కువ ఉంది మామ, కొంచెం ఎక్కువ కాఫ్ అందరికి ఉంటుంది. మీకు ఉంది అనుకుంటా. అండ్ దాంతోపాటు నేను ఇంకా నుంచి ఫ్రీ ఫైర్ వీడియోస్ పెడతా. ఇట్లాంటి గేమింగ్ వీడియోస్ పెడతానులేండి. రోబ్లాక్స్ పెడతాను, ఫ్రీ ఫైర్ పెడతాను, నాకు తెలిసిన కొన్ని గేమ్స్, మంచిగా ఆడే గేమ్స్ పెడతాను. నేను మాట్లాడే సారికి వచ్చేస్తారు వీళ్ళు. నాకు మెంటల్ చెప్తున్నారు, ఊరుకుండా నా అవుట్ అయిపోతానా. ఈసారి క్యారెక్టర్ స్కిల్ మారిస్తే నేను మళ్ళీ సాయంత్రం ఆడగా. క్యారెక్టర్ స్కిల్ మాత్రం ఫుల్ హెచ్పి ఉన్నట్టు పెట్టుకుంటా. మమ్మల్ని అక్కడ హెడ్ షాట్ సెన్సిటివిటీ ఉంది. మీకు కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను డైరెక్ట్గా డిఎం చేయాలండి. డిఎం అంటే అది ఇన్స్టాగ్రామ్ వస్తుంది. కానీ నేనైతే నా యూట్యూబ్ షార్ట్స్ అయితే పెడతాను. ఈరోజు సాయంత్రం ఫ్రీ ఫైర్ హెడ్ షాట్ సెన్సిటివిటీ నా కాడైతే ఉంది. ఇప్పుడు నేను పెట్టుకున్నదే ఆడుతున్నాను. బట్ కానీ ఏమంటే క్యారెక్టర్ స్కిల్ కూడా మంచిది పెట్టుకోవాలి. నాకంతా క్యారెక్టర్ స్కిల్ తెలుసు. ఏమంటే నిన్న సాయంత్రం నేను ఎస్టర్డే నైట్ చూశాను, వీళ్ళకి 2 పాయింట్స్. ఇప్పుడు వీళ్ళు అమౌంట్ వేస్తారా? ఏర్లే,
ఈసారి పక్క అవుట్ అయితే ఈసారి అవుట్ అవ్వకుండా ఆడతాను. ఏదో తాడో పేరో చూసుకున్నాను పదండి. అవుట్ అవ్వకుండా ఆడతా, నా పేరు మార్చుకోవడం లేకపోతే పద దేత్తడి పోషం కూడా వాళ్ళకి. ఇప్పుడు ఇల్లు ఇటు సైడ్ వస్తారు. రామా మాకు తోడరా. ఇగో నా ఫ్రెండు అగో వాడు దిగినాడు, నన్నే కొడతాడు. ఒకటి హెడ్ షాట్ పెట్టినా, హెడ్ షాట్. ఇట్రండి రీలోడ్ పైకి పోదాం పదండి. అగో ఆడు పైన వాడు ఉన్నాడు. ఇటు మనకి రష్ ఇస్తున్నాడు, డ్యామేజ్ ఇస్తున్నాడు తెలుదు. రే పై నుంచి దూకలా చచ్చిపోతాడా. సారీ మా నాకు చెప్పిన దానికి తప్పు జరిగింది. అయినా నేనే బెస్ట్ మామ, ఎందుకంటే స్టార్టింగ్ ఒకటి హెడ్ కొట్టేసింది. సరేలే ఈసారి నెక్స్ట్ టైం ఈరోజు సాయంత్రం ఆడే మ్యాచ్ అయినా మంచిగా ఆడతానని అనుకుంటున్నాను. ఓకేనా? అయితే మంచిగా ఆడతా. ఈసారి నాకు హెచ్పి మాత్రం తక్కువలో ఉంది మామ. పెట్టుకోవాలి నేను. ఫ్రీ ఫైర్లో ద బెస్ట్ క్యారెక్టర్ అంటే అదే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి మామ, ఫ్రీ ఫైర్లో ద బెస్ట్ క్యారెక్టర్ అంటే కేనే. ఎందుకంటే దానికి ఈపీ హెచ్పి ఫుల్ ఉంటుంది, బాగా ఆడచ్చు. ఇదే లాస్ట్ మ్యాచ్. ఇది అయిపోయిన తర్వాత ఎండ్ అయితే వేస్తాను. మన లాస్ట్ అనేది నాకు తెలుసులేండి, మనకు బాధపడ్డావు. దీని కింద నుంచి పోయి వాడు ఎవడో తూతున్నాడు. మా కొట్టేద్దాం ప్లాన్లు. పైన ఎంతమంది ఉన్నారా, నువ్వు ఎట్ట చేస్తారా? పుల్లుని వరకు నేను అడ్డు పెడతా. ఈ నన్ను కాల్చడానికి ట్రై చేస్తాడు. ఆడు నలుగురు, ఈ నలుగురు. వీడితో పడిపోతే నేను చూస్తా. వీడు దాక్కోరా లంబడి కపుల్. అరే ఏంది నా హెల్త్ పోతుంది. నాకు రివైవ్ వేసుకుంటుంది. ఇగో నన్ను వేసేస్తారు. ఏం పర్లే, మందే మ్యాచ్. ఇది కూడా మందే మ్యాచ్. చెప్తా మందే మ్యాచ్. ఇది చూడు మనోడు కొత్తగా ఏదో క్యారెక్టర్ వచ్చింది. ఇదే క్యారెక్టర్ మన దగ్గర ఉంది అనుకుంటా. చూద్దాం మాకు మన ఫ్రీ ఫైర్ ఇచ్చినాడు అనుకుంటా. లాస్ట్లో పడింది, ఏం పర్లే. నెక్స్ట్ టైం ఫస్ట్ టైం తెచ్చుకోవడానికి ట్రై చేస్తా. మన దగ్గర ఉందేమో ఫ్రీ ఫైర్, బాగా పంపించినాడు మొన్న. చూద్దాం ఆగండి. అబ్బా ఉంది మామ మన కాడ. నేను ఆల్రెడీ నేను క్యారెక్టర్ స్కిల్ కూడా పెట్టేసినా. నేను చూసుకోలేరా దీన్ని? సెన్సిటివిటీ కావాలమా? ఇదిగోండి మీకు కావాల్సిన సెన్సిటివిటీ, ఫ్రీ ఫైర్ రెడ్ డాట్ సెన్సిటివిటీ. ఇదిగోండి మీకు రెడ్ డాట్. సారీ మామ, నేను తప్పు పెట్టుకునేది. రెడ్ డాట్ 0 ఉండాలా, అప్పుడు మాత్రమే పడుతుంది. ఇది మీకు చూపించాను కాబట్టి నాకు ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఫాలో ఫర్ మోర్ మామ. ఇంకా బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.